Hello students, welcome to the online classes of ABN and PRR College of Science, Kovur. Students, I am Thompson, lecturer in commerce. The subject I am dealing is auditing. This auditing subject is for 3rd BCom vocational students and 3rd BCom general students. ఓకే స్టూడెంట్స్, మనం ఈరోజు టాపిక్లో డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్ ఏంటంటే వాచింగ్ ఆఫ్ క్యాష్ రిసీట్స్ ఆర్ డెబిట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్. స్టూడెంట్స్, మనం ఈరోజు టాపిక్లో డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్ ఏంటంటే నగదు వసూళ్ల ఓచింగ్ విధానము లేదా నగదు పుస్తకం డెబిట్ వైపున గల అంశాల ఓచింగ్ విధానము. రైట్, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఓచింగ్ అనే కాన్సెప్ట్కి సంబంధించి మీనింగ్ తెలుసుకోవడం జరిగింది. ఓచింగ్ అంటే మరొక్కసారి దాని మీనింగ్ని రిమైండ్ చేసుకుందాం. అకౌంటింగ్ బుక్స్లో ఏ ఎంట్రీస్ అయితే రికార్డ్ చేయబడ్డాయో ఆ ఎంట్రీస్కి సంబంధించిన ప్రతి పర్టిక్యులర్కి ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని కంపేర్ చేసి చూడడాన్ని ఓచింగ్ అని అంటారు. సో అకౌంటింగ్ బుక్స్లో ఉన్నటువంటి ఎంట్రీస్కి వాటిని సపోర్ట్ చేసే డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో కంపేర్ చేసి వెరిఫికేషన్ చేయడాన్నే ఓచింగ్ అని అంటారు. సో ఓచింగ్ అంటే అర్థం ఏంటని మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకోవడం జరిగిందంటే ఖాతా పుస్తకాలలో కనిపించే పద్దులను వాటికి సంబంధించిన పత్ర సహిత సాక్ష్యంతో పోల్చి చూడడాన్ని ఓచింగ్ అంటారు. ఈ విధంగా ఖాతా పుస్తకాలలో నమోదైన రకరకాల పద్దులకు ఆ పద్దులకు సంబంధించిన పత్ర సహిత సాక్ష్యంతో కానీ పోల్చి చూసినట్లయితే దానినే ఓచింగ్ అని అంటారు. రైట్, మనం ఇప్పుడు నేర్చుకునే టాపిక్ ఏంటంటే నగదు వసూళ్ల యొక్క ఓచింగ్ విధానం. ఒక వ్యాపార సంస్థకు అనేక రకాలైన వ్యవహారాలు ఉంటే ఆ అనేక రకాలైన వ్యవహారాలలో ప్రస్తుతం ఇప్పుడు మనం ఈ టాపిక్లో నేర్చుకునేది ఏంటంటే ఒక వ్యాపార సంస్థకు సంబంధించిన నగదు వసూళ్ల యొక్క ఓచింగ్ విధానం ఏ విధంగా ఉంటుంది అని కొన్ని రకాలైన నగదు వసూళ్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. దానిలో ఫస్ట్ది ఏంటంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ బుక్. దీని తెలుగులో నగదు పుస్తకం యొక్క ప్రారంభపు నిల్వ అని అంటారు. క్యాష్ బుక్లో ఉన్నటువంటి ఓపెనింగ్ బ్యాలెన్స్ అయి ఉండాలి అంటే అది ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన క్లోజింగ్ బ్యాలెన్స్ అయి ఉండాలి. అంటే క్యాష్ రిసీట్స్లో కనిపించే ఓపెనింగ్ బ్యాలెన్స్ అనే ఐటమ్ని మనం ఏ విధంగా ఓచింగ్ చేస్తాము అంటే ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంతైతే అమౌంట్ కనిపిస్తుందో ఆ అమౌంట్ని ప్రీవియస్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్తో కంపేర్ చేసి చూడాలి. ఈ విధంగా ప్రజెంట్ ఇయర్లో క్యాష్ రిసీట్స్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత అమౌంట్ అయితే కనిపిస్తుందో సేమ్ అమౌంట్ ప్రీవియస్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ సేమ్ అమౌంట్ కనిపించాలి. అలా సేమ్ అమౌంట్ కనిపిస్తే అంటే ప్రజెంట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్, ప్రీవియస్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ రెండు అమౌంట్స్ సేమ్ ఒకే అమౌంట్ అయినప్పుడు క్యాష్ రిసీట్స్లో కనిపించే ఓపెనింగ్ బ్యాలెన్స్ అనే వాల్యూ కరెక్ట్ వాల్యూ అని మనం నిర్ధారించుకోవాలి. సో ఈ విధంగా క్యాష్ రిసీట్స్లో కనిపించే ఓపెనింగ్ బ్యాలెన్స్ అనే ఐటమ్ని ఓచింగ్ చేయడం జరుగుతుంది. నగదు వసూళ్లలో అనేక రకాలైన వ్యవహారాలు ఉంటాయి. దానిలో ఒక వ్యవహారం ప్రారంభ నిల్వ. నగదు పుస్తకంలో డెబిట్ సైడ్ మొదట కూడా అదే కనిపిస్తుంది. సో ఈ విధంగా నగదు పుస్తకంలో డెబిట్ వైపున మొదట కనిపించే ప్రారంభపు నిల్వ అనే అంశాన్ని మనం ఏ విధంగా ఓచింగ్ చేయాలి అంటే ఈ ప్రారంభపు నిల్వ
అనే అంశం ఎంత మొత్తం అయితే కనిపిస్తుందో ఆ మొత్తాన్ని గత సంవత్సరపు ముగింపు నిల్వతో పోల్చి చూడాలి. ఈ విధంగా ప్రస్తుత సంవత్సరపు నగదు ప్రారంభపు నిల్వ గత సంవత్సరపు ముగింపు నిల్వతో సరిపోయినట్లయితే అప్పుడు ప్రస్తుత సంవత్సరం నగదు పుస్తకంలో డెబిట్ వైపున కనిపిస్తున్న ప్రారంభపు నిల్వ అనే అంశానికి సంబంధించిన మొత్తము ఖచ్చితమైన మొత్తము అని మనం నిర్ధారించుకోవాలి. ఈ విధంగా నగదు పుస్తకంలో డెబిట్ వైపున కనిపించే ప్రారంభపు నిల్వ అనే అంశాన్ని ఈ విధంగా ఓచింగ్ చేయాలి. ఏ విధంగా ఓచింగ్ చేయాలంటే ప్రస్తుత సంవత్సరం కనిపిస్తున్నటువంటి ప్రారంభపు నిల్వను గత సంవత్సరంలో ముగింపు నిల్వతో పోల్చి చూసి రెండు విలువలు రెండు మొత్తాలు సమానంగా ఒకే విధంగా ఉన్నాయా లేదా అని పరీక్షించి చూసి నిర్ధారించుకోవాలి. రైట్. సెకండ్ పాయింట్ ఏంటంటే క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్ రుణగ్రస్తుల నుంచి వసూళ్ళు. రుణగ్రస్తుల నుంచి వసూళ్ళు లేదా రుణగ్రస్తుల నుంచి నగదు వసూళ్ళు అని కూడా తెలుగులో చెప్పుకోవచ్చు. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్. సో ఈ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్ అనే ఈ ఐటెంని ఏ విధంగా ఓచింగ్ చేయాలి అంటే దానికి కొన్ని రకాలైన మార్గాలు మనం అనుసరించాల్సి ఉంటుంది. దానిలో ఫస్ట్ది ఏంటంటే ద కార్బన్ కాపీస్ ఆఫ్ కౌంటర్ ఫాయిల్స్ ఆఫ్ క్యాష్ రిసీట్ బుక్ షుడ్ బి వెరిఫైడ్. డెటార్స్ దగ్గర నుంచి క్యాష్ రిసీవ్ చేయగానే క్యాష్ రిసీవ్ చేయడం జరిగింది అనే దానికి సంబంధించి క్యాష్ బుక్లో ఏదైతే ఎంటర్ చేశారో దానికి సంబంధించిన కార్బన్ కాపీస్ కానీ కౌంటర్ ఫాయిల్స్ కానీ వెరిఫై చేయాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, డెటార్స్ నుంచి ఏదైనా క్యాష్ రిసీవ్ చేయడం జరిగింది అయితే అలా క్యాష్ రిసీవ్ చేసిన దానికి సంబంధించి వాళ్ళకి ఒక రిసీట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిసీట్ ఇచ్చిన దానికి క్రిందే ఒక కార్బన్ కాపీ ఉంటుంది. ఆ విధంగా ఏదైనా ఒక కార్బన్ కాపీ కానీ దానికి సంబంధించిన కౌంటర్ ఫాయిల్ కానీ ఉన్నట్లయితే వాటిని జాగ్రత్తగా వెరిఫై చేసి చూడాలి. నెక్స్ట్, క్యాష్ రిసీట్ షుడ్ బి సీరియల్లీ నంబర్డ్. క్యాష్ రిసీవ్ చేసినప్పుడు క్యాష్ రిసీవ్ చేసిన దానికి సంబంధించి ఒక రిసీట్ ఇష్యూ చేస్తే ఆ రిసీట్స్ అన్నీ కూడా నంబర్స్ ఒక సీరియల్లో ఆర్డర్లో ఉండాలి. అంటే సీరియల్ నెంబర్ 1 2 3 4 అని లాస్ట్ నెంబర్ వరకు, అంటే ఒక 100 పేజెస్ ఉంటే ప్రతి పేజీకి కూడా నంబర్స్ అన్నీ కూడా ఒక సీరియల్గా ఆర్డర్లో ఉండాలి. మధ్యలో కొన్ని నంబర్స్ కానీ మిస్ అయినట్లయితే ఆ మిస్ అయిన దానికి సంబంధించిన రిసీట్ని మిస్అప్రోప్రియేట్ చేసి దానికి సంబంధించిన క్యాష్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపార సంస్థలో క్యాష్ రిసీవ్ చేసినప్పుడు రిసీవ్ చేసిన క్యాష్కి సంబంధించి బిల్స్ లేదా రిసీట్స్ ఇష్యూ చేస్తున్నప్పుడు ఆ బిల్ బుక్లో లేదా రిసీట్ బుక్లో నంబర్స్ అన్నీ సీరియల్గా ఆర్డర్లో ఉన్నాయా లేదా జాగ్రత్తగా వెరిఫై చేయాలి. దాన్నే క్యాష్ రిసీట్ షుడ్ బి సీరియల్లీ నంబర్డ్ అని అంటారు. నెక్స్ట్, క్యాష్ రిసీవ్డ్ షుడ్ బి ఎంటర్డ్ ఆన్ ద సేమ్ డేట్ వెన్ ద క్యాష్ ఈజ్ యాక్చువల్లీ రిసీవ్డ్. ఏ డేట్న అయితే క్యాష్ యాక్చువల్గా రిసీవ్ చేయడం జరుగుతుందో అదే డేట్న క్యాష్ రిసీవ్ చేయడం జరిగింది అని అకౌంటింగ్ బుక్స్లో ఎంట్రీని రికార్డ్ చేయాలి. సో ఈ విధంగా ఏ తేదీనైతే వాస్తవంగా నగదు స్వీకరించడం జరిగిందో ఆ తేదీనే నగదు స్వీకరించడమైనది అనే వ్యవహారాన్ని ఖాతా పుస్తకాలలో తప్పనిసరిగా నమోదు చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ద డిస్కౌంట్ అలౌడ్ టు కస్టమర్స్ షుడ్ బి ప్రాపర్లీ ఆథరైజ్డ్ బై ఎ రెస్పాన్సిబుల్ ఆఫీసర్. ఒకవేళ క్యాష్ రిసీవ్ చేస్తున్నప్పుడు, అంటే డెటార్స్ నుంచి క్యాష్ రిసీవ్ చేసినప్పుడు డెటార్స్కి ఏదైనా డిస్కౌంట్ కానీ అలౌ చేసినట్లయితే అలా డిస్కౌంట్ అలౌ చేయడానికి ఒక ఆథరైజ్డ్ ఆఫీసర్ మాత్రమే దానికి పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ఒక రెస్పాన్సిబుల్ అండ్ ఆథరైజ్డ్ ఆఫీసర్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే డెటార్స్ నుంచి క్యాష్ రిసీవ్ చేసేటప్పుడు వాళ్ళకి డిస్కౌంట్ని అలౌ చేయాలి. సో ఈ విధంగా రుణగ్రస్తుల నుంచి నగదు స్వీకరించినప్పుడు రుణగ్రస్తులకు ఏదైనా డిస్కౌంట్ కానీ అనుమతిస్తే అలా డిస్కౌంట్ అనుమతించడానికి వ్యాపార సంస్థలో బాధ్యత గల ఒక
అధికారమైన వ్యక్తికి మాత్రమే ఆ అధికారం ఉంది. సో ఈ విధంగా ఏదైనా వ్యవహారంలో రుణగ్రస్తుల నుంచి నగదు వసూలు చేసినప్పుడు డిస్కౌంట్ ఇవ్వడమైనది అని కనిపించినప్పుడు ఆ విధంగా డిస్కౌంట్ ఇవ్వడానికి సంబంధించి ఒక బాధ్యత గల అధికారి సంతకం చేశాడా లేదా అనే విషయాన్ని కూడా నిర్ధారించుకోవాలి. ఇక లాస్ట్ పాయింట్, కరస్పాండెన్స్ విత్ కస్టమర్ అండ్ లెడ్జర్ అకౌంట్ షుడ్ బి టాలీడ్. అంటే ఏ రుణగ్రస్తుల నుంచి ఎంతెంత మొత్తాలైతే స్వీకరించడం జరిగిందో ఆ స్వీకరించిన మొత్తాలు ఆ లెడ్జర్ అకౌంట్స్లో కనిపించే అమౌంట్స్తో ఈక్వల్ అవుతున్నాయా లేదా, టాలీ అవుతున్నాయా లేదా అనే విషయాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఈ విధంగా డెటార్స్ నుంచి క్యాష్ రిసీవ్ చేసినప్పుడు ఈ ఐటెంని ఏ విధంగా వోచింగ్ చేయాలి అంటే, ఫస్ట్ డెటార్స్కి ఏదైనా బిల్స్ కానీ రిసిట్స్ కానీ ఇష్యూ చేస్తే దానికి సంబంధించిన కార్బన్ కాపీస్ లేదా కౌంటర్ ఫైల్స్ని వెరిఫై చేయాలి. బిల్ బుక్ లేదా రిసిట్ బుక్లో ఉన్నటువంటి నంబర్స్ అన్నీ సీరియల్గా ఒక ఆర్డర్లో ఉండాలి. ఏ డేట్ని అయితే డెటార్స్ నుంచి క్యాష్ రిసీవ్ చేయడం జరిగిందో ఆ డేట్ని ఇమీడియట్గా దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ అకౌంటింగ్ బుక్స్లో రికార్డ్ అయ్యి ఉండాలి. డెటార్స్ నుంచి క్యాష్ రిసీవ్ చేసినప్పుడు ఏదైనా డిస్కౌంట్ కానీ అలౌ చేసినట్లయితే అలా డిస్కౌంట్ అలౌ చేయడానికి వ్యాపార సంస్థలో ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్కి మాత్రమే అథారిటీ ఉంది అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. డెటార్స్ నుంచి ఎంతెంత అమౌంట్స్ అయితే కలెక్ట్ చేయడం జరిగిందో ఆ అమౌంట్స్ లెడ్జర్ అకౌంట్స్లో కనిపించే అమౌంట్స్తో టాలీ అవ్వాలి. సో ఈ విధంగా ఈ ప్రొసీజర్ని ఫాలో అయ్యి డెటార్స్ నుంచి రిసీవ్ చేసిన క్యాష్ని వోచింగ్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, రీపేమెంట్ ఆఫ్ లోన్ బై అదర్స్. రీపేమెంట్ ఆఫ్ లోన్ బై అదర్స్, ఇతరుల ద్వారా రుణము తిరిగి చెల్లింపు. ఇతరుల ద్వారా రుణము తిరిగి చెల్లింపు. వ్యాపార సంస్థ నుంచి ఎవరైనా వ్యక్తులు ఆయా రుణాలు తీసుకున్న వ్యక్తులు ఆ తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించినప్పుడు, రీపేమెంట్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఆ అంశాన్ని ఏ విధంగా వోచింగ్ చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఫస్ట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అండ్ ఇంట్రెస్ట్ షుడ్ బి క్రెడిటెడ్ టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్. ఏ పర్సన్స్ నుంచి అయితే మనం లోన్ని తిరిగి రీకలెక్ట్ చేయడం జరిగిందో ఆ లోన్కి సంబంధించి ఎంత ఇంట్రెస్ట్ అయితే రిసీవ్ చేయడం జరిగిందో ఫస్ట్ దాన్ని ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేయాలి. అలా క్యాలిక్యులేట్ చేసిన ఇంట్రెస్ట్ అమౌంట్ ప్రాపర్గా ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్కి క్రెడిట్ అయ్యిందా లేదా మనం జాగ్రత్తగా కన్ఫర్మ్ చేసుకోవాలి. సో అదర్స్ నుంచి లోన్ రీపేమెంట్ జరిగినప్పుడు అంటే ఇతర వ్యక్తుల నుంచి రుణం తిరిగి వసూలైనప్పుడు రుణం ఎంతైతే వసూలైందో ఆ రుణానికి సంబంధించిన వడ్డీ మొత్తాన్ని ముందుగా లెక్క కట్టి ఆ లెక్క కట్టిన వడ్డీ మొత్తము స్వీకరించిన వడ్డీ ఖాతాకు క్రెడిట్ అయిందా లేదా అనే విషయాన్ని మొదటగా నిర్ధారించుకోవాలి. సెకండ్, వెరిఫికేషన్ ఫ్రమ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇఫ్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ బై పార్టీ ఇంటూ బ్యాంక్. ఒకవేళ ఎవరికైతే మనం లోన్ ఇవ్వడం జరిగిందో ఆ వ్యక్తి డైరెక్ట్ బ్యాంక్కి కానీ ఆ అమౌంట్ని డిపాజిట్ చేసినట్లయితే బ్యాంక్ నుంచి ఒక స్టేట్మెంట్ని తీసుకుని ఆ స్టేట్మెంట్ని జాగ్రత్తగా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, థర్డ్ పాయింట్, చెకింగ్ ఆఫ్ కార్బన్ కాపీస్ ఆర్ కౌంటర్ ఫాయిల్స్ ఆఫ్ క్యాష్ రిసీట్స్. వ్యాపార సంస్థకే డైరెక్ట్గా వ్యక్తులు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించినప్పుడు రుణం తిరిగి చెల్లించడం జరిగింది వారు కాబట్టి ఆ రుణాన్ని వ్యాపార సంస్థ స్వీకరించడం జరిగింది కాబట్టి స్వీకరించిన రుణానికి సంబంధించి బుక్స్లో ఎంట్రీస్ ఎంటర్ చేసినప్పుడు దానికి సంబంధించిన బిల్ బుక్స్ రిసీట్ బుక్స్లో కనిపించే కార్బన్ కాపీస్ని కానీ కౌంటర్ ఫాయిల్స్ని కానీ జాగ్రత్తగా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. అంటే ప్రీవియస్ ఐటమ్ మనం అంటే రిసీట్స్ ఫ్రమ్ డెటార్స్ రుణగ్రస్తుల నుంచి వసూళ్ళు అనే ఐటమ్కి సంబంధించిన వోచింగ్ ఏ విధంగా చేస్తారు అని తెలుసుకున్నప్పుడు ఈ పాయింటే సేమ్ వచ్చింది. సేమ్ అదే పాయింట్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది. అంటే వ్యక్తులకు ఇచ్చిన రుణాలు తిరిగి వసూలైనప్పుడు వారి దగ్గర నుంచి రుణం వసూలు చేయడం అనే దానికి సంబంధించి ఏదైతే బిల్ బుక్స్లో రిసిట్ బుక్స్లో రాస్తారో ఆ బిల్ బుక్స్లో లేదా రిసిట్ బుక్స్లో దానికి సంబంధించిన కౌంటర్ ఫాయిల్స్ కానీ కార్బన్ కాపీలు కానీ జాగ్రత్తగా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్, to ensure that there should be no violation of income tax rules as payment of loan exceeding 20,000 rupees cannot be repaid in cash. మనం వ్యక్తులకు ఇచ్చినటువంటి లోన్ వాళ్ళు తిరిగి రీపే చేస్తున్నప్పుడు
ఆ రీపే చేసే లోన్ యొక్క అమౌంట్ కానీ 20,000 కంటే అబవ్ ఉందా, 20,000 కంటే తక్కువగా ఉందా అనే విషయాన్ని గమనించి ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ని ఫాలో అవుతున్నారా లేదా అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ కానీ ఇతరుల నుంచి మనం లోన్ రీకలెక్ట్ చేస్తున్నప్పుడు ఆ రీకలెక్ట్ చేసే అమౌంట్ కానీ ఇన్ కేస్ 20,000 రూపీస్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని వాళ్ళు ఏ రూపంలో పే చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే చెక్స్ రూపంలో కానీ, డీడీస్ రూపంలో కానీ, నెఫ్ట్, ఆర్టీజీఎస్ మొదలైన బ్యాంక్ చెల్లింపు మార్గాలలో మాత్రమే సంస్థకు తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉంది. అంటే ఇచ్చిన రుణం వ్యాపార సంస్థకు తిరిగి చెల్లించబడుతుంది. ఆ సందర్భంలో రుణం యొక్క తిరిగి చెల్లింపు మొత్తం 20,000 రూపాయల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఆ సందర్భంలో ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ని ఫాలో అవుతున్నారా లేదా అనే విషయం జాగ్రత్తగా గమనించాలి. 20,000 రూపాయలకు మించి వ్యాపార సంస్థ ఇచ్చిన రుణం తిరిగి వసూలైనప్పుడు ఆ 20,000 రూపాయలకు మించిన రుణం ఆ మొత్తాన్ని నగదు రూపంలో కాకుండా చెక్కు రూపంలో కానీ, డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో కానీ, నెఫ్ట్, ఆర్టీజీఎస్ మొదలైన బ్యాంకు చెల్లింపు మార్గాలలో చెల్లించడం జరిగిందా లేదా అనే విషయాన్ని కూడా నిర్ధారించుకోవాలి. ఈ విధంగా అదర్ పర్సన్స్కి ఇచ్చినటువంటి లోన్ తిరిగి రీపే చేసినప్పుడు దాన్ని ఆ ఐటెంని ఈ విధంగా ఓచింగ్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ రెంట్ రిసీవ్డ్, అద్దె వసూలు. రెంట్ రిసీవ్డ్, అద్దె వసూలు. రెంట్ రిసీవ్ చేసినప్పుడు ఆ రెంట్ రిసీవ్ చేసిన ఐటెంని ఏ విధంగా ఓచింగ్ చేయాల్సిన అవసరం ఉంటుందంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టు చెక్ రెంటల్ అగ్రిమెంట్ ఆర్ లీజ్ డీడ్. రెంట్కి ఇచ్చినప్పుడు ఏ ప్రాపర్టీని అయితే వ్యాపార సంస్థకు సంబంధించిన ప్రాపర్టీని రెంట్కి ఇవ్వడం జరిగిందో ఆ ప్రాపర్టీని రెంట్కి ఇచ్చే ముందు ఆ రెంట్కి సంబంధించి ఒక రకమైన అగ్రిమెంట్ లేదా లీజ్ డీడ్ అనేది ఉంటుంది. దాన్ని ఫస్ట్ జాగ్రత్తగా వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే వ్యాపార సంస్థకు సంబంధించిన ఆస్తిని ఏదైనా అద్దెకి ఇచ్చినప్పుడు దాని నుంచి ఏదైనా మొత్తం స్వీకరించినట్లయితే అంటే అద్దె మొత్తం స్వీకరించినప్పుడు జాగ్రత్తగా మొదట గమనించాల్సిన విషయం ఏంటంటే అద్దెకు సంబంధించి అద్దె ఒప్పంద పత్రము లేదా అద్దె లీజు పత్రము అనే పత్రం ఉంటుంది. ఆ పత్రాన్ని ముందు జాగ్రత్తగా పరిశీలించాలి. నెక్స్ట్, ఇన్ కేస్ వేర్ ద రెంటల్ ఇన్కమ్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ మోర్ దాన్ వన్ ప్రాపర్టీ, సెపరేట్ అకౌంట్ ఫర్ ఈచ్ ప్రాపర్టీ షుడ్ బి మెయింటైన్డ్. ఒకవేళ బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ప్రాపర్టీ ఒకటి కాకుండా మోర్ దాన్ వన్ ప్రాపర్టీ కానీ రెంట్కి ఇచ్చినట్లయితే అలా మోర్ దాన్ వన్ ప్రాపర్టీస్ నుంచి ఎంత రెంట్ అయితే కలెక్ట్ అయిందో ఆ రెంట్ని సెపరేట్ అకౌంట్స్ మెయింటైన్ చేసి ప్రతి ప్రాపర్టీకి సెపరేట్గా అకౌంట్ మెయింటైన్ చేసి ఆయా అకౌంట్స్కి ఆ రెంట్ అమౌంట్ని క్రెడిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఆయా ప్రాపర్టీస్కి సంబంధించిన రెంట్ అకౌంట్స్కి మాత్రమే రెంట్ అమౌంట్ క్రెడిట్ అయ్యిందా లేదా అనే విషయాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. నెక్స్ట్, ద ఆడిటర్ షుడ్ వెరిఫై దట్ ద రెంట్ ఫర్ ఆల్ ద 12 month ఈజ్ రిసీవ్డ్ ఆర్ నాట్. రెంట్ రిసీవ్డ్ అనే ఐటెంని ఓచింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే 12 monthsకి సంబంధించిన రెంట్ కంప్లీట్గా రిసీవ్ చేయడం జరిగిందా లేదా అనే విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా వెరిఫై చేయాలి. ఇక లాస్ట్ పాయింట్, ద అమౌంట్ ఆఫ్ రెంట్ షుడ్ బి వెరిఫైడ్ ఫ్రమ్ ద రెంట్ డీడ్ ఆర్ ద లీజ్ డీడ్. వ్యాపార సంస్థకు సంబంధించిన ప్రాపర్టీస్ నుంచి ఎంత రెంట్ అయితే రిసీవ్ చేయడం జరిగిందో ఆ రిసీవ్ చేసిన రెంట్ అమౌంటు రెంటల్ అగ్రిమెంట్ లేదా లీజ్ డీడ్లో ఉన్న అమౌంట్కి సరిపోయేటట్లుగా ఉందా లేదా అనే విషయాన్ని కూడా జాగ్రత్తగా వెరిఫై చేసుకోవాలి. ఈ విధంగా బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ప్రాపర్టీస్ని రెంట్కి ఇచ్చి వాటి నుంచి రెంట్ రిసీవ్ చేసినప్పుడు ఆ రెంట్ రిసీవ్డ్ అనే ఐటెంని ఈ విధంగా ఓచింగ్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా సేల్ చేసి వాటి ద్వారా ఏదైనా అమౌంట్ కానీ రిసీవ్ చేసినట్లయితే ఆ ఐటెంని ఏ విధంగా ఓచింగ్ చేయాలి అంటే సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల అమ్మకం. ఫస్ట్ది ఏంటంటే టు చెక్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇఫ్ ద సేల్స్ ప్రొసీడ్స్ హ్యావ్ రీచ్డ్ ద బ్యాంక్ అకౌంట్. అంటే బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే సేల్ చేసి అమౌంట్ రిసీవ్ చేయడం జరిగిందో ఆ విధంగా సేల్కి సంబంధించిన ప్రొసీడ్స్ అన్నీ కానీ బ్యాంకు ద్వారా జరిగినట్లయితే ఫస్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ని జాగ్రత్తగా వెరిఫై చేయాలి. అంటే వ్యాపార సంస్థకు సంబంధించిన ఏవైనా
పెట్టుబడులను అమ్మి వాటి ద్వారా నగదు స్వీకరించినట్లయితే వ్యాపార సంస్థకు సంబంధించిన పెట్టుబడుల అమ్మకపు వ్యవహారం బ్యాంకు ద్వారా జరిగినట్లయితే మొదట బ్యాంకు నుంచి ఒక స్టేట్మెంట్ రప్పించుకుని ఆ బ్యాంక్ స్టేట్మెంట్ని జాగ్రత్తగా పరిశీలించాలి. సెకండ్, వెరిఫై బ్రోకర్ కమిషన్ ఇఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సోల్డ్ త్రూ బ్రోకర్. ఒకవేళ వ్యాపార సంస్థకు సంబంధించిన పెట్టుబడులను బ్రోకర్ ద్వారా కానీ అమ్మకం జరిపినట్లయితే బ్రోకర్కు చెల్లించిన కమిషన్ ఎంతో అనే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. థర్డ్ పాయింట్, టు ఎన్ష్యూర్ సెపరేట్ అకౌంటింగ్ ఈజ్ బీయింగ్ డన్ ఫర్ క్యాపిటల్ రిసీట్స్ అండ్ రెవెన్యూ రిసీట్స్. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన రిసీట్స్లో 2 రిసీట్స్ని వాటికి సెపరేట్ అకౌంటింగ్ బుక్స్ మెయింటైన్ చేయాలి, సెపరేట్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. అంటే బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించి వచ్చే రిసీట్స్లో రెవెన్యూ రిసీట్స్కి సెపరేట్గా అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. అదేవిధంగా రెవెన్యూ రిసీట్స్కి సెపరేట్గా అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. అదేవిధంగా క్యాపిటల్ రిసీట్స్కి కూడా సెపరేట్గా అకౌంట్ మెయింటైన్ చేయాలి. రెండింటికి కలిపి ఒకే రకమైన అకౌంట్ అని కాకుండా రెవెన్యూ రిసీట్స్కి సెపరేట్గా, క్యాపిటల్ రిసీట్స్కి సెపరేట్గా అకౌంట్ మెయింటైన్ చేసి రెవెన్యూ రిసీట్ ఎంత కలెక్ట్ చేయడం జరిగింది, క్యాపిటల్ రిసీట్ ఎంత కలెక్ట్ చేయడం జరిగింది అనే విషయాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తుల అమ్మకం. సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అంటే బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఫిక్స్డ్ అసెట్స్ని కానీ సేల్ చేసినట్లయితే ఆ సేల్ ద్వారా ఏదైనా అమౌంట్ రిసీవ్ చేయడం జరిగినట్లయితే దాన్ని ఏ విధంగా ఓచింగ్ చేయాలి. ఫస్ట్ పాయింట్, టు చెక్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్స్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఫిక్స్డ్ అసెట్స్ని సేల్ చేయాలి అనుకునే విషయాన్ని ముందుగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక మీటింగ్లో డిస్కస్ చేసుకుంటారు. ఆ మీటింగ్లో డిస్కస్ చేసుకున్న ఆ విషయాలను మినిట్స్ బుక్స్లో రాసుకుంటారు. ఆ మినిట్ బుక్ని ఫస్ట్ జాగ్రత్తగా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. సెకండ్ పాయింట్, సేల్ అగ్రిమెంట్ ఆర్ సేల్ కాంట్రాక్ట్. బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఫిక్స్డ్ అసెట్స్ని ఎంతకైతే సేల్ చేయాలని వాళ్ళు ఒక సేల్ అగ్రిమెంట్ కానీ సేల్ కాంట్రాక్ట్ కానీ కుదుర్చుకున్నారో దాన్ని వెరిఫై చేయాలి. థర్డ్ పాయింట్, వెరిఫికేషన్ ఆఫ్ ఏజెంట్ అకౌంట్ ఇఫ్ సేల్ ఈజ్ మేడ్ త్రూ ఎన్ ఏజెంట్. ఒకవేళ బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఫిక్స్డ్ అసెట్స్ని ఏజెంట్ ద్వారా కానీ సేల్ చేసినట్లయితే ఆ ఏజెంట్కి ఏ విధమైన అకౌంట్ మెయింటైన్ చేయడం జరిగిందో ఆ ఏజెంట్కి సంబంధించిన అకౌంట్ని జాగ్రత్తగా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ షుడ్ బి బుక్ టు రెవెన్యూ అకౌంట్. ఫిక్స్డ్ అసెట్స్ని సేల్ చేయడం ద్వారా ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా దానికి సంబంధించిన అమౌంట్ని కంపల్సరీ రెవెన్యూ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి రెవెన్యూ అకౌంట్లో దాన్ని రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫిఫ్త్ పాయింట్, ఆథరైజేషన్ ఆఫ్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. అసలు బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఫిక్స్డ్ అసెట్స్ని సేల్ చేయడానికి ఆథరైజేషన్ అనేది ఉందా లేదా అనే విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అనే ఐటెంని ఈ మార్గాల ద్వారా ఓచింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా వ్యాపార సంస్థకు సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాష్ రిసీట్స్ని ఓచింగ్ చేయాలి. ఈ విధంగా వ్యాపార సంస్థకు సంబంధించిన డిఫరెంట్ క్యాష్ రిసీట్స్ని కానీ ఓచింగ్ చేసినట్లయితే ఓచింగ్ వల్ల అకౌంటింగ్ బుక్స్లో ఏమైనా ఎర్రర్స్ కానీ ఫ్రాడ్స్ కానీ జరిగితే అవి ఓచింగ్ వల్ల మ్యాక్సిమం బయటపడడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.